ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. మాస్ రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో చూద్దాం. అసలు మా సిస్టర్ ఇలా క్లాస్ గా ఐఎమ్ ఎ గర్ల్ అలా ఉన్నారు, కానీ లోపల ఒక మాస్ మహారాణి కూడా ఉన్నారు కదా. ఆఫ్ కోర్స్. ఏంటి సిస్టర్ చంద్రలేఖ గారు, ఏంటి సంగతులు? Nothing is there. We just came here and stand here and I'm talking here. Baba is waiting there. I will go. Exactly. ఈ ఊళ్ళో ఇంగ్లీష్ బాగా మాట్లాడే మగోడు వీడు ఒక్కడేనమ్మా. చంద్రలేఖ సిస్టర్ ఏం చదువుకున్నారు? I completed my post graduation and after that I have done my PhD. అచ్చా, PhD MRPS FFFS లండన్. నీ బొందరా, నీ బొంద. Not in London, in Andhra Pradesh only. ఆంధ్రప్రదేశ్ ఓన్లీ, మార్కాపూర్ ఓన్లీ. Not in Markapur. It is Rayalaseema University. 2020 I completed my doctorate. That. Yes, exactly. That is that. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. బాబర్ పేరేంటి? Dr. Shankar Babu. శంకు. Not Shanku. Not Shanku. Shankar Babu. శంకర్ బాబు పేరు అయితే మనం ముద్దుగా శంకు అని పిలుస్తాం. మరి ఏమని పిలుస్తాం? మాయన. మీ శంకు బాబు ఏం చదివాడు? Doctorate. డాక్టర్. ఏమైందయ్యా? శంకు బాబు డాక్టర్. Yes. డాక్టర్ శంకు. మ్యాచ్ కాలేదు. డాక్టర్ శంకు అంటే ఎంత బాగుంది. లేదు. డాక్టర్ శంకు MRPS FRPS SSS అంటే అదిరిపోయింది కదా. అంత పొడవలేదు. ఇట్స్ జస్ట్ డాక్టర్ శంకర్ బాబు. ఏం స్పెషలిస్ట్ బావా? అంటే డాక్టర్ అంటే విఆర్ నాట్ దట్ హాస్పిటల్లో కూర్చునే డాక్టర్స్ కాదండి. అచ్చా. వి కంప్లీటెడ్ మాస్టర్స్ దెన్ ఆఫ్టర్. ఓ ప్రెజెంట్ ఏం జాబ్ చేస్తారు మరి? డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే, డైరెక్టర్ శంకు. నో, డైరెక్టర్ డాక్టర్ శంకు. నువ్వేం పిలుస్తావు ముద్దుగా ఎవరు లేనప్పుడు? ఎవరున్నా గానీ బాబానే పిలుస్తాను. ఒకసారి శంకు అని పిలు, ఎంత బాగుందో చూద్దాం. ఫస్ట్ బావా అని పిలు, రొమాంటిక్ గా బావాను. బావా. సమంత కంటే బాగా రొమాంటిక్ గా చెప్పాలి. ఓకే, రెడీ. నాకు వచ్చినట్టు చెప్తాను, సమంత కాదు కదా. అది నువ్వు చెప్పు, సమంత కంటే బాగా చెప్పలేదు మేము చెప్తాం. రెడీ. శంకర్ బావా. ఓన్లీ బావా, మాకు శంకర్ వద్దు. నో, నేను మా ఆయన్ని మాత్రమే మీ ఆయన మీరు బావని పిలుచుకోండి, మా బావని పిలండి. రెడీ. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నాకు బామర్తి కట్నం కూడా ఇవ్వలేదు మా శంకు బావ. వసూలు చేసుకోవాలి. కావాలంటే ఇప్పిస్తాను. ఓకే, కోట్లలో లాక్స్ లోనే తీసుకుందాం. బామ్మర్తికి అంతిస్తారా? మరి అక్కేం చేయాలి? మనం ట్రెండ్ క్రియేట్ చేద్దాం. బామర్తి కట్నం కొత్తగా పెడదాం. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడ్డాను. ఇప్పటి వరకు ఓన్లీ ఆడబడుచులు కట్నాలేనా? ఇక మీదట అన్ని బామర్తులు కట్నాలే. కొంచెం ఇప్పిస్తాం. కొంచెమా? ఏదో ఒకట్లే, సచ్చినోడి పేర్లకి వచ్చిందే కట్నం అని. ఓకే, శంకు బాబుకి ఏమి ఇష్టం బాగా? నేనంటే ఇష్టం. నీకేమంటే ఇష్టం? మా ఆయన అంటే ఇష్టం. సరిపోయారు ఇద్దరును. చలో, నేను ఒక డైలాగ్ చెప్తాను, నువ్వు రకరకాల వేరియేషన్స్ లో వర్ణించాలి దాన్ని. ఓకే, చూడడానికి ఇంత క్లాస్ గా ఉన్న మా సిస్టర్ లోపల నుంచి ఒక మాస్ పాయింట్ బయటికి తీయబోతున్నాను ఈ డైలాగ్ తో. ఓకే, ఓలమ్మో భూమికి జాండ్ ఉంటే నా ఒకరోడు అనుకున్నాను. ఈ డైలాగ్ చెప్పాలి నువ్వు. ఓలమ్మో భూమికి జానుడు ఉంటే నౌకరుడు అనుకున్నానే. నాను మళ్ళీ అబ్బా మళ్ళీ చెప్తాను, ఇంకా కొంచెం తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నువ్వు చెప్పు, యాక్షన్. మర్చిపోయా. ఓలమ్మో భూమికి జాండ్ ఉంటే నౌకరోడు అనుకున్నాను నాను. యాక్షన్. ఓలమ్మో భూమికి జానడు అనుకున్నానే. అనుకోలేదు అక్కడ. జాండ్ ఉంటే నౌకరోడు అనుకున్నాను నాను. ఓలమ్మో భూమికి జానడు ఉంటే నౌకరుడు అనుకున్నానే నేను. మళ్ళీ ఇంకా బాగా మాస్. బాగా మాస్. కష్టమేమో. వస్తది. అసలు అక్కడ ఎవరు? అక్కడ చంద్రముఖి. అంటే ఇప్పుడు చంద్రముఖిని లేపాలా? వాళ్ళందరూ భయపడతారు. పర్వాలేదు, వాళ్ళ మనోళ్ళే ఎక్కడ పోతారు. ఇదిగో ఈమె చూడు, నల్ల చీర కట్టుకొని నేను వేడని అలా ఉంది. మనం ఏమైనా భయపడుతున్నాం ఏంటి? దాని నుంచి అలాగే చూస్తుంది, జుట్టు అంతా విరబూసుకొని. ఇదే డైలాగ్ కోపంగా చెప్పు. ఓలమ్మో భూమికి జాండు ఉంటే నౌకరుడు అనుకున్నాను. నాను లేదా? నాను చెప్పవా నువ్వు? అనుకున్నాను నానునా? ఓహో, నేనా? అనుకున్నాను నేను. పోనీ ఏంటిది? మాకేంటిది అంటున్నాను. అందుకే
అందుకే ఎక్కువ చదివించకూడదు నాకులాగా 10th. రెడీ, ఫైనల్ టేక్. ఓలమోలమోలమో భూమికి జారుడుంటే నౌకురోడు అనుకున్నాను నాను. అమ్మా వేసిందమ్మా ఇప్పటికి నాను. ఏడు శాంతి గారే, బావగారు ఏం చేస్తారు? బావగారు ఏం చేస్తారు? పెళ్ళి అవ్వలేదా? అయింది కదా, అయింది. ఇదిగో చూసుకో. బావ ఏం చేస్తాడు? కొరియోగ్రాఫర్. ఏంట్రా ఇది? ఏం పేరు? నవీన్ కుమార్. ఎక్కడ లవ్? మీకెలా తెలిసింది? మరి ఒక కొరియోగ్రాఫర్ దేమో ఆయన డిఫరెంట్ ఫీల్డ్, నువ్వేమో డాన్స్ రాదు ఏ ఫీల్డ్, మరి వీళ్ళిద్దరూ కలిశారు అంటే ఏదో అదే. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఎక్కడ పుట్టింది జుమ్జుమ్మయ్య? మార్కాపూర్లో. ఆయన పాటుగా ఆయన డాన్స్ చేసుకుంటుంటే నువ్వు వెళ్ళి కనిపించినట్టు వినిపించినట్టు చూపించి ఆయన లవ్ లో పడేస్తావు. అలా ఏం లేదు, జస్ట్ నేను క్యామ్ తో ఫోటో తీస్తున్నాను, అప్పుడు ఆయన నాకు పడిపోయాడు. ఐ లవ్ యూ బేబీ. ఆయన పడ్డాడు, ఓకే. ఆయన పడ్డావని లేపకుండా నువ్వెందుకు పడ్డావు మళ్ళీ? నేను పడలేదు, నేను చాలా రోజులకి పడలేదు. చాలా తర్వాత పడ్డావు. మొత్తానికి మా వాడు పడేశాడు నిన్ను. పడేశాడు. సరే, మనిషి బాగా పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలి? కిచెన్ లో వేస్తే పాపులారిటీ అవుతారు, వీడియో పెడితే. కిచెన్ లో ఏమన్నా చేసి ఆ వీడియో పెట్టాలి. చిందండి వయ్యారి. సూపర్ సిస్టర్, మంచి పాయింట్ చెప్పావు. సరే, నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తా, దాన్ని నువ్వు రకరకాలుగా వర్ణించాలి. డైలాగ్ ఏంటి అంటే, కొంచెం ఈజీ చెప్పండి. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పెద్ద మాట అన్నాడు సరాడు. ఈ డైలాగ్ ని నువ్వు రకరకాలుగా వర్ణించాలి. ఓకే, ముందు ప్రేమగా. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మోర్ రొమాంటిక్ గా. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేనేదో అంటే దాన్ని ఆలేసేది. ఇప్పుడు కోపంగా. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? బాగా కోపం. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ప్రెస్టేషన్. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? విభత్సమైన హ్యుమానిటీ. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏడుపు. మొదలెట్టు. గోస్ట్. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? బా, ఇది ఒకటి భలే సెట్ అయింది. ఇది మాత్రం భలే సెట్ అయింది అబ్బా. నువ్వు నీ మొహం మీద కాకిరెట్టయ్యా. ఓకే, చెప్పండి.